నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ సోషల్ మీడియా వేదికగా జనవరి 1వ తేదీ నుంచి ప్రవాసులు తమ యొక్క దేశానికి వెళ్ళలేరని చెప్పేసి, అలాగే చాలా మంది మన భారతీయులు కూడా కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉన్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఇండియాకు వెళ్ళలేమా అని చెప్పేసి, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకున్నాం. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు గత సంవత్సరంన్నర నుంచి మనం చూసుకుంటే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. డిసెంబర్ 31వ తేదీ రేపటితో అయితే ఆ యొక్క గడువు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో చాలా మంది జనవరి 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ వేయని వారు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశం నుంచి వెళ్ళలేమా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. కువైట్ లో ఉన్న భారతీయులు మరియు ప్రవాసులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవాసులకు సంబంధించిన లావాదేవీలు నిలిపివేస్తాం, కానీ కువైట్ నుంచి ప్రయాణించే ప్రవాసులు కానీ, అలాగే విదేశాల నుంచి కువైట్కు వస్తూ ఉన్న కువైటీ పౌరులు కానీ, ప్రవాసులు కానీ వాళ్ళ యొక్క ప్రయాణం పైన ఎటువంటి నిషేధం ఉండబోదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎవరూ నమ్మవద్దని చెప్పేసి మంత్రిత్వ శాఖ మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోయినా సరే మీరు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళవచ్చు. ఇండియా నుంచి కువైట్కు వచ్చేటప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్ లోనే మన యొక్క బయోమెట్రిక్ ప్రక్రియ అనేది పూర్తవుతూ ఉంది. ప్రస్తుతం బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఇండియాకు వెళ్ళలేరని చెప్పేసి దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది, కువైట్ లోని ప్రవాసుల పైన ప్రయాణం పైన ఎటువంటి నిషేధం లేదని చెప్పేసి, ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బయోమెట్రిక్ ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుంచి తెలుపుతూ ఉంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇది గమనించగలరు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు కువైట్ లో బయోమెట్రిక్ పూర్తి చేయకుండా ఇండియాకు వెళితే మళ్ళీ తిరిగి కువైట్ కు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో తీసుకుంటారు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.